హిందూ ధర్మంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని గుంటూరు హిందూ ధర్మ ప్రచార సమితి మెంబర్ వేణుగోపాల్ అన్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ద్వేషించే విధంగా మాట్లాడుతున్నారని, ఏదో లబ్ధి పొందాలని గొప్పగా ఫీల్ అవుతున్నారని అన్నారు. హిందూ ధర్మం మీద అసత్య ఆరోపణలు చేస్తేనే వారు వెలుగులోకి వస్తారని, ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మానికి ఎటువంటి ఆటంకం కలిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ క్షేత్రం గురించి సోషల్ అంటే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని విని తెలుసుకొని మిత్రుల ద్వారా దీని మీద స్పందించి ఇక్కడ ఖండన ఇవ్వడానికి రావడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే హిందూ మత ద్వేషులు ఉన్నారో దేశాన్ని రకరకాలుగా అంటే సెక్యులరిజం పేరుతో ఎక్కడా లేని సెక్యులరిజం హిందూ ధర్మంలోనే ఉంది. వాళ్ళ సైడ్ వచ్చేసరికి సెక్యులరిజం అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో అన్యమతం అంటున్నారు. అసలు భారతదేశం యొక్క పుట్టుపూర్వాలు మూలాలు ధర్మం యొక్క నుంచి చూసుకుంటే భారతదేశం ఎట్లా ఎవరిని ఇన్ని రకాల వాళ్ళని ఆదరించినది అనేది ముందు చూస్తూనే ఉన్నాం, చరిత్ర చెప్తూనే ఉంది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మూలాలటువంటి సంస్కృతిని ధర్మాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని యథేచ్ఛగా ప్రతిసారి దాడులు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా నిమ్మక నీరెత్తినట్టు వీటిని చూస్తూ ఉన్నాయి, పట్టించుకోవట్లా. ఏమంటే సెక్యులరిజం అనే పదం వాళ్ళకి ఒక్కరికైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుందా? హిందూ ధర్మానికి వర్తించదా? అయితే ఇంతవరకు కోర్టు నుంచి క్షేత్రానికి కానీ మాకు కానీ ఎటువంటి సమన్లు ఎటువంటి ఇది రాలేదు. కాబట్టి దాని గురించి మేము ప్రస్తుతానికి లీగల్ గా ఏం చేయాలి అనేది లాయర్లను సంప్రదిస్తున్నాము. అయితే పత్రికా ముఖంగా మీడియా వారి ముఖంగా మేము ఎవరైతే హిందూ ద్వేషులు ఉన్నారో, హిందూ మతం యొక్క పతనాన్ని కోరుకుంటున్నారో వారందరినీ హెచ్చరించేది ఏంటంటే, మీరు చేసే ఈ రకమైన అవమానకరమైన రీతి ఇవి మేము ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం చెప్తాము అని, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కోర్టులో ఉంటుంది. కానీ కోర్టు నుంచి మాకు సమన్లు కూడా ఎటువంటివి రాకుండా పేపర్లలో సోషల్ మీడియాలో అవమానకరంగా ఒక భవ్యమైన దివ్యమైన క్షేత్రం మీద ఈ రకమైన అవమానకర చర్యలు చాలా గర్హనీయమని, ఇటువంటివి ఎక్కడ జరిగినా సరే ప్రతి హిందువు, హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తుతో పాటు RSS మరియు వివిధ హిందూ సంఘాల తరఫున మేమందరం వీటిని ఖండిస్తూ, ఒక్క అంగుళం కూడా పంచాయతీ భూములు గాని వేరే వాళ్ళ భూములు గాని పంచాయతీ రోడ్లు గాని ఆక్యుపై చేసుకోలేదు. మేము చాలా స్పష్టంగా చూసి మాట్లాడుతున్నాము. ఇంకా ఏదైనా ఉంటే తర్వాత సమాధానం చెప్తారు. ఈ క్షేత్రం గురించి సోషల్ అంటే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని విని తెలుసుకొని మిత్రుల ద్వారా దీని మీద స్పందించి ఇక్కడ ఖండన ఇవ్వడానికి రావడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే హిందూ మత ద్వేషులు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్